హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారందరికీ సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను అయితే తెలియజేసింది. ఒకటి కాదండి, 3 శుభవార్తలు అయితే తీసుకువచ్చారు. ఈ యొక్క 3 శుభవార్తలు ఏంటి అంటే, మనకు చంద్రన్న కానుకలు ప్రకటించారు. మనకు ప్రభుత్వం సంబంధించి సంక్రాంతి చంద్రన్న కానుకలు అయితే ప్రకటించారు. అంటే మనకు సంక్రాంతి కానుకలు ఇవ్వబోతున్నారండి. 9 రకాల సరుకులు మరియు 2 చీరలు ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా మహిళల ఖాతాలలోనికి 18,000 రూపాయలు వేయబోతున్నారని, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కొత్తగా మన ఛానల్ను చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ఏపీలో ప్రభుత్వానికి సంబంధించి సమాచారం మిస్ కాకుండా ఉండాలి అంటే అలాగే మన ఛానల్ని లైక్ చేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు విషయం అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు అయింది. ఈ యొక్క 6 నెలల్లో మనకు కూటమి ప్రభుత్వం రకరకాల సంక్షేమ పథకాలను అయితే తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు మనకు చంద్రన్న కానుకలు ఇవ్వాల్సింది అని మనకు తెలుస్తుంది. దీనికోసం నిధులు కేటాయించడం అయితే జరిగింది. ఏకంగా 9 రకాల సరుకులు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీగా నిర్ణయం అయితే తీసుకుంది. ఈ యొక్క 9 రకాల సరుకులను రేషన్ దుకాణాలలో తీసుకువచ్చింది. వచ్చే నెల నుంచి కూడా, అంటే ఈ యొక్క నెల నుంచి కూడా 9 రకాల సరుకులు ఏమేమి అంటే ఉచితంగా ఇచ్చేది చూసుకున్నట్లయితే, ఒకసారి బియ్యం, శనగపప్పు, కందిపప్పు, బెల్లం, నెయ్యి ప్యాకెటు, గోధుమ పిండి, జొన్నలు, ఇలాంటివి 9 రకాల సరుకులు అయితే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అందించబోతుంది. మొత్తం రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా ఈ యొక్క 9 రకాల సరుకులు ఇవ్వబోతున్నారండి. ఈ యొక్క 9 రకాల వస్తువులతో పాటుగా మహిళలందరికీ కూడా 2 చీరలు, వివిధ రకాల డిజైన్లలో ఈ యొక్క 2 చీరలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఈ 2 చీరలు ఇచ్చినటువంటి అయితే మహిళలందరూ కూడా ఎంతగానో ఆనందంగా పండుగ జరుపుకుంటారని ఈ యొక్క 9 రకాల వస్తువులు అయితే ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు కూటమి ప్రభుత్వం ముందు గతంలో 2024 టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రన్న కానుకలు అయితే ఇచ్చేవారు అన్నమాట. ఈ యొక్క చంద్రన్న కానుకకు రంజాన్, క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలకు ఇచ్చేవారు అన్నమాట. దీంతో పాటుగా ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం కూడా చంద్రన్న కానుకలు అయితే ఈ యొక్క సంక్రాంతికి కూడా మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. దీనికోసం బడ్జెట్ను కూడా నిధులు కూడా కేటాయించడం అయితే జరిగింది. మనకు ఈ నెల 1వ తారీఖున అయితే ఈ యొక్క నిత్యావసర సరుకులతో పాటుగా బియ్యం, నిత్యావసర సరుకులతో పాటుగా 2 చీరలు కూడా ఇవ్వబోతున్నారని, ఇక మహిళల ఖాతాలలోనికి 18,000 రూపాయలు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క 18,000 రూపాయలు ఎందుకు వేస్తున్నారు అంటే, మ్యానుఫ్యాక్చర్లో చెప్పడం అనేది జరిగింది. కూటమి ప్రభుత్వం మనకు ఎలక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్లో చెప్పడం అయితే జరిగింది. ఆడపడుచులకు 18,000 రూపాయలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచుకు కూడా ఆడబిడ్డ నిధి పథకం కింద, మహాశక్తి పథకం కింద 18,000 రూపాయలు వేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తానండి.